ఏంట్రా మీ మేడం ఇంకా ఆ సీట్ మీద నుంచి లేవలేదా? మా మేడం లేచారో లేదో మీరు చూడలేదా సార్? రే, ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. మీరు బయటకు వస్తూ మా మేడం క్యాబిన్ వైపు అలా చూస్తూ వచ్చారుగా. రే, నేనెప్పుడు చూశాన్రా? అయినా దిక్కులు చూడాల్సిన కర్మ నాకేంటి? నేనేం చూడలేదు. మీరు చూసారో లేదో నేను చూశాను. రే, చూడలేదంటున్నాను కదా. పదండి సార్, లోపలికి వెళ్దాం. రే, దేనికి? మీరు అబద్ధం చెప్పినా సీసీ కెమెరా అబద్ధం చెప్పదుగా. మీరు మా మేడం క్యాబిన్ వైపు చూస్తారో లేదో నేను చూపిస్తా, పదండి. రే, నాకే సీసీ కెమెరా చూపించి ప్రూవ్ చేసే అంతటి వాడివయ్యావా? సీసీ కెమెరా పెట్టుకున్న పర్పస్ అది కదా సార్. మీ ఆఫీసు, మీరు కొనిపెట్టిన సీసీ కెమెరాలు అయితే మాత్రం మిమ్మల్ని రికార్డ్ చేయకుండా ఉంటాయి ఏంటి? అందరినీ రికార్డ్ చేస్తాయి. మేడంని చూశారు, మళ్ళీ బయటకొచ్చి నన్ను అడుగుతున్నారు. సర్లే, టైం అవుతుంది, వెళ్ళి పిలు. వచ్చేటప్పుడు మీరే పిలిచిండాల్సింది కదా సార్, ఇప్పుడు నాకు చెప్తున్నారేంటి? నేనెందుకు పిలుస్తాన్రా? మీ ఆవిడ కాబట్టి. నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువరా. ఓహో, ఇప్పుడు తెలుసుకున్నారన్నమాట. రే, ఏంట్రా అది? అదేదో తక్కువ అంటున్నారు కదా. అంటే నాకు బుద్ధి తక్కువ అంటున్నావా? ఏమో సార్, మీరే ఒప్పుకునేటప్పుడు నేను కాదంటే మాత్రం మీరు హట్ అవరు. అవునరా, కరెక్టే. పెళ్లి చేసుకున్నప్పుడే తెలిసింది ఎంత బుద్ధి తక్కువ పని చేశానో అని. పెళ్లి చేసుకోవడం బుద్ధి తక్కువ పని కాదు సార్. పెళ్లి చేసుకున్న మనిషిని అర్థం చేసుకోకపోవడం బుద్ధి తక్కువ పని. రేయ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా. అయ్యా మహాప్రభు, మీరు అడిగిన దానికి మాత్రమే నేను సమాధానం చెప్తున్నా. మీరు దాన్ని ఎక్కువ తక్కువ అని చెప్పి నన్ను అబద్ధం చేసుకోకూడదు. నాకెప్పుడు బాస్ అంటే భక్తే. తెలుసురా, పియ్య ముసుగులో ఉన్న కట్టపివరా నువ్వు. ఎప్పుడో ఒకరోజు వెనక నుంచి పొడుస్తావు. మిమ్మల్ని పొడిస్తే మాత్రం ప్రయోజనం ఏంటి? మీ బాడీలో గానీ మనసులో గానీ స్పందనలు ఉండవు కదా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అవును, మీ వల్ల ఒక మనిషి హర్ట్ అయి ఉంటే వెళ్ళి పలకరించకుండా ఆఫీస్ అవర్స్ అయిపోయాక కూడా ఇంకా అదే మూడ్లో ఉండి ఇంత సాధిస్తున్నారు. ఇంటికి వెళ్ళేటప్పుడైనా కాస్త నవ్వుతూ పలకరిద్దాం, ఇంటికి హ్యాపీగా వెళ్దామని లేదు చూడండి. మీకు ఇలాగే వెళ్తే పెద్ద మేడం ఏమనుకుంటారు? ఏమనుకోరు. ఏం చెప్పాలో నాకు బాగా తెలుసు. అదిగోండి, మీరు అడిగిన మా మేడం వస్తున్నారు. మేడం, మీరు మార్నింగ్ మీ సిస్టర్ని కలవడానికి వెళ్తా అన్నారు కదా. ఇప్పుడు వెళ్తూ వెళ్తూ దారిలో వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వెళ్ళొచ్చు అంటున్నారు సార్. రే, నేనెప్పుడు చెప్పానురా? మధ్యలో ఎక్కడ ఆపడం కుదరదు. బాగా టైట్ గా ఉంది, డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాలి. అదేంటి సార్, ఇందాక అలా అన్నారు, ఇప్పుడు ఇలా అంటున్నారు? రే, నువ్వు వేషాలేకు. నేనేం చెప్పలేదు. నువ్వు నన్ను అడ్డం పెట్టుకుని ఈ ఓదార్పు ప్రోగ్రాంలు పెట్టకు. అన్నయ్య, ఆఫీస్ టైంలో పర్సనల్ కాల్స్ మాట్లాడితే సీఈఓ గారు కోపడతారని, డిసిప్లిన్ తెలీదు అని, దానికి ఏదో ఒక మాట అంటారనే మా అక్కకి కాల్ చేసి కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఆఫీస్ అవర్స్ అయిపోయాయి, ఆఫీస్ నుంచి బయటికి కూడా వచ్చేసాం. నేను మా అక్కతో మాట్లాడతాను. వీలైతే ఒక 5 నిమిషాలు వెయిట్ చేయమనండి. కుదరదు అంటే సీఈఓ గారిని బయలుదేరమనండి. నేను ఆటోలోనో క్యాబ్లోనో ఇంటికొస్తాను. నాకు ఈగో ఎక్కువ అంటారు కానీ ఈవిడ గారికి ఉన్న ఈగో ఎవ్వరికీ ఉండదు. ఆ ఫోన్ కాల్ ఏదో కార్లో వెళ్తూ మాట్లాడుకోవచ్చు. సీఈఓ గారి కార్లో పర్సనల్ కాల్స్ ఎలా మాట్లాడుతావు అన్నయ్య? నేను కాల్ మాట్లాడొస్తాను, సార్ని బయలుదేరమనండి. చూసావరా ఎంత పొగరు? మనం ఏదిస్తామో అదే కదా సార్ తిరిగి వస్తుంది. సార్ 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 నేను వచ్చి డ్రాప్ చేస్తాను సార్. నీ అవసరం లేదు, నేను డ్రైవ్ చేయగలను. ఒంటి చేత్తోనా? రే, ఒంటి చేత్తో గోవర్ధన్ గిరే ఎత్తాడు. నేను ఈ కార్ డ్రైవ్ చేయలేనా? మీరు బాగానే చేసుకుంటున్నారు బాజన. గ్యాప్లో కృష్ణంతో పోల్చుకుంటున్నారు. హలో మధు గారు, చెప్పండి. ఒకసారి మా అక్కకి ఫోన్ ఇస్తారా? నేను ఇందాకే బయటకు వచ్చానండి. అయ్యో అవునా? మళ్ళీ ఇంటికి ఎప్పుడు వెళ్తారు? చిన్న పని మీద బయటకు వచ్చాను, కొంచెం టైం పడుతుంది. పర్లేదు, చెప్పండి. ఎందుకేమైనా చెప్పంటారా? అదే 16 రోజుల పండుగ గురించి మాట్లాడాలి. నేను అక్కతోనే మాట్లాడతానులేండి. ఓ, దాని గురించా? ఈరోజు మీ అమ్మగారు కూడా ఇంటికి వచ్చారు. అమ్మొచ్చిందా? అవును మధు గారు, 16 రోజుల పండుగకి రావాలని పిలిచారు. ఎందు ఒప్పుకోలేదు. మీ అమ్మగారు వెళ్ళిపోయాక మేమందరం కూడా చాలా చెప్పి చూసాం, కానీ హిందూ గురించి తెలుసు కదా,
ఎవరి మాట వినట్లేదు. ఎలా అయినా మీరు అక్కని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇంటికి వెళ్ళగానే నాతో ఒకసారి మాట్లాడించండి. నేను మాట్లాడతా. మా అక్క లేకుండా ఈ తంతు జరిపించుకోవడం నాకు ఇష్టం లేదు. సరే మధు గారు, నేను ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయిస్తాను. సరేనండి, నేను ఉంటాను. రండి మేడం. వద్దులే అన్నయ్య, నేను బ్యాక్ సీట్లో కూర్చుంటాను. అలా కూర్చుంటే ఆవిడ గారు కార్ ఓనరు, నేను డ్రైవర్ అన్నట్టుంటుంది. వచ్చి ముందు సీట్లోనే కూర్చోమని చెప్పు. లేట్ అయి ఉంటే సారీ సార్. యుద్ధం కూడా పొద్దు పోగానే ఆపేస్తారు, కానీ వీళ్ళు మాత్రం పొద్దు పోయాక కూడా పొట్లాడుకుంటూనే ఉన్నారు. భగవంతుడా, ఒక్క వరలో 2 కత్తులు పెట్టావేంటి స్వామి? నా కూతురు ఇందుమతి, అల్లుడు ప్రణయ్లకి రేపు 16 రోజుల పండగ పూజారి గారు. ఆ పండగ ఎలాంటి ఆటంకాలు కలగకుండా జరగాలని, వాళ్ళిద్దరి బంధం 10 కాలాల పాటు బలంగా నిలబడాలని వాళ్ళ పేర్ల మీద అర్చన చేయండి పూజారి గారు. నేను ఆయనకి తెలియకుండా, ఆయనకి ఇష్టం లేకుండా, ఆయన్ని కాదని ఇందోని కలిసి ఇంటికి రమ్మని పిలిచాను. తను రానంటుంది. కానీ నువ్వే ఏదో ఒక విధంగా తను వచ్చేలా చెయ్యాలి తండ్రి. ఒక బిడ్డకి సంతోషంగా శుభకార్యం చేస్తూ ఇంకో బిడ్డకి ఆ శుభకార్యం చెయ్యలేకపోతున్నాననే బాధతో నేనెలా ఉండగలను? చేసేది 2 బిడ్డలకి న్యాయంగా చెయ్యాలి. నా పెద్ద కూతురు విషయంలో ఆయన కొంచెం కఠినంగా ఉన్నారు. ఆయన మనసును ఎలా అయినా మార్చి ఈ కార్యం సవ్యంగా జరిగేటట్టు చూడు తండ్రి. దివ్యా, ఏంటి నానమ్మ? మీ అమ్మ ఇంకా రాలేదు, మీ నాన్న రాలేదు. పొద్దుపోయింది కదా, దేవుని ముందు దీపమేనా పెట్టు. వెళ్ళు. సరే నానమ్మ. ఇదిగో ఇంకో మాట, పొరపాటున కూడా మీ అమ్మ మీ పెద్దక్కని కలవడానికి వెళ్ళిందని నోరు జారేవు. ఈ విషయం మీ నాన్నకిప్పుడే తెలియకూడదు. నేనెందుకు చెప్తాను నానమ్మ? ఇదిగో మీ నాన్న వచ్చారు, మంచినీళ్ళు తీసుకురా అమ్మా. అలాగే నానమ్మ. అమ్మా, ఇదిగో అమ్మాయికి మంగళసూత్రానికి గొలుసు, అల్లుడి గారికి చైను ఉంగరం తీసుకొచ్చాను. చూడు ఎలా ఉన్నాయో. చేతికొద్దు, అక్కడ పెట్టు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది.